ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో నిన్నటి రోజున బాలగంగాధర్ తిలక్ రహస్యంగా బాబాను కలుసుకోవడము, కాపర్దే రహస్యంగా తీసుకురావడము, బాబాను కలుసుకోవడము, బాబా కాపర్దేకి తిలక్కి ధైర్యం చెప్పటము, కాపర్దేని వాళ్ళు ముగ్గురు రహస్యంగా కలుసుకున్న సంగతి రోజు డైరీలో రాసుకుంటూ ఉంటాడు. రోజు జరిగిన సంఘటనలన్నీ, ఆ రోజు జరిగిన ఈ సంఘటన నా పుస్తకంలో రాయవద్దు, వాడాలో దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పి బాబా వారు హెచ్చరిస్తారు. అలాగే బాబా అంటాడు కాపర్దే. మరి ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. దొంగలున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు సాయి హఠాత్తుగా. అలాగే బాబా అన్నాడు కాపర్దే. సాయినాథుడు ఏది అనవసరంగా చెప్పరు. వారి ఈ హెచ్చరికలో కొండంత అర్థం ఉండే తీరాలి అనుకున్నారు. బాలగంగాధర్ తిలక్ను వచ్చినంత వేగంగానూ క్షేమంగా పంపించారు సాయి తన అపార కరుణా దృష్టితో. ఏ ఆపద సంభవించకుండా కాపర్దేకు సూచనలిచ్చారు. ఎలా వెళ్లవలసి ఉంది టాంగా కదిలిపోయే వరకు బాబా చేయెత్తి ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మొదట సాయి మాటలలోని వాడాలో దొంగలున్నారు సుమా అన్న మాట అర్థం కాలేదు కాపర్దేకు. కొద్ది రోజులకు తెలిసింది. నటేకర్ అనే ఒక సిఐడి ఆఫీసర్ తెల్ల ప్రభుత్వం తరపున షిరిడికి వచ్చాడు. బాబాకు నమస్కరించాడు. పరమహంసలోని హంస అనే మారుపేరుతో కాపర్దే ఇంట్లో సుమారు 3 నెలలు బస చేసి వారికి మిత్రుడుగా నటిస్తూ సాయి దర్శనానికి వస్తున్నాడు. కాపర్దే దినచర్యను పరోక్షంగా పరిశీలిస్తున్నాడు. ఒకరోజు కాపర్దే ఊళ్ళో లేని సమయంలో అతడి గదిలోనికి వెళ్ళి అతడి డైరీలన్నీ దొంగిలించుకు వెళ్ళిపోయాడు. ఏ విలువగల వస్తువు తీసుకుపోలేదు. అప్పుడు తెలిసింది కాపర్దేకు, తమతో పాటు ఒక కుటుంబ సభ్యునిగా ఉంటూ హంస అని మారుపేరు పెట్టుకుని ఒక సిఐడి తమ ఇంట్లోనే ఉంటూ తన డైరీలు దొంగిలించే ఘాతకానికి ఒడిగట్టాడని. అయితే దైవం మేలు చేసి కాపర్దే ముందు చూపుతో డైరీలో బాలగంగాధర్ తిలక్కు సాయినాథునికి జరిగిన సంభాషణలేవీ వ్రాయలేదు. అంతేకాదు, షిరిడీలో సాయినాథుడనే గరుత్మంతుని విశాలమైన రెక్కల్లో తలదాచుకున్న ఎందరో అజ్ఞాత దేశభక్తుల వివరాలు కూడా వ్రాయలేదు. అందుచేత హంస తన అల్పబుద్ధి చాటుకున్నాడే తప్ప కాపర్దే డైరీలలో ఏ ఆధారము దొరకలేదు. సాయిబాబా చేసిన అద్భుత లీలల తాలూకు కథలు తప్ప. ఆ మరునాడు కాపర్దే బాబాతో తన ఇంట్లో హంసగా ఉన్న నటేకర్ అనే సిఐడి తన డైరీలు దొంగిలించుకుపోయిన విషయం బాబాకు రహస్యంగా చెప్పాడు. బాబా నవ్వారు. ఆ హంస కాకి అని నాకు తెలుసు కాపర్దే, డైరీలలో ఏదీ వ్రాయవద్దన్నది అందుకే సుమా అంటూ బాబాకు తనపై, తిలక్పై, లక్షలాది దేశభక్తులపై గల అవ్యాజ కరుణ వాత్సల్యం ఆ క్షణంలో కాపర్దేకు అర్థమయ్యాయి. సాయినాథ, సద్గురు సాయినాథ మహారాజ్, మీ రెక్కల నీడలో ఉన్న మాకు ఇలాంటి 1,00,000 మంది హంసల వల్లనైనా ఏ కీడు రాదు బాబా అంటూ శిరసా నమస్కరించాడు. వత్సలి గురించి తెలుసుకుందాం. కాకా దీక్షిత్ కుమార్తె వత్సలి ఒకరోజు విలేపార్లేలోని ఇంటిలో ఆడుకుంటుండగా పెద్ద చెక్క బీరువా ప్రమాదవశాత్తు ఆ బల్ల మీదకి ఒరిగి పడింది. అయితే సాయినాథుని కరుణ వలన ఆ పిల్లకేమీ అపాయం జరగలేదు. కానీ షిరిడీలో వత్సలికి విడవకుండా జ్వరం వస్తుంది. ఒక్క మారైన దీక్షిత్ తన బిడ్డకు జబ్బు తగ్గించమని సాయినాథుని వేడుకొనలేదు. పరమ గురువు వద్ద ప్రాపంచిక విషయాలు లబ్ధి పొందాలనుకునే వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలో అధముడని దీక్షిత్ భావం. నేనున్నాను, నీ సర్వ బాధ్యతలు నావి, నేను నిన్ను విమానంలో తీసుకువెళ్తాను అని సాయి మహారాజ్ అభయమిచ్చి ఉండగా ఇక తనకేం భయం అనుకున్నాడు కాక. ఆ మధ్యాహ్నం వత్సలి మరణించింది. దీక్షిత్ భార్య దుఃఖం చెప్పనలవి కాకుండా ఉన్నది. దీక్షిత్ నిర్లిప్తంగా కూర్చుని ఉన్నాడు. శ్యామ బాధపడ్డాడు. బాబా, ఆ బిడ్డను బ్రతికించకూడదా? కాకా దీక్షిత్ వాడా కట్టించి సాయి భక్తులెందరికో ఎనలేని సేవ చేశాడు. సాయియే పరమదైవమని నమ్మి ఉన్నాడు. బాబా, అతని బాధ్యతలన్నీ తనవేనని, తాను అతడిని విమానంలో తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇదేమిటి ఇలా జరిగింది? బాబా తలుచుకుంటే ఈ మరణం ఆపలేరా? పైగా ఉదయాన్నే దీక్షిత్ కూతురు ఇంకా బ్రతికే ఉందా అని అడిగారు ఆశ్చర్యంగా. అదేమిటి దేవా, అశుభంగా అలా అడుగుతున్నారు అని శ్యామ అడిగితే, ఆ పిల్ల మధ్యాహ్నమే చనిపోవలసింది అన్నారు. మరి కాసేపటికి ఆ మధ్యాహ్నం ఇది జరగనే జరిగింది. పంచభూతాలను అదుపు చేయగల బాబా, భాగోజీకి రోగాన్ని మాయం చేసిన బాబా
ఎందరికో ప్రాణభిక్ష పెట్టిన బాబా భక్తుడైన కాకా దీక్షిత్ కుమార్తెను బ్రతికించరాదా? శ్యామ కళ్ళలోని ప్రశ్నలు బాబా తన నిశిత దృష్టితో చదివారు. శ్యామ, జనన మరణాలు అదుపు చేయడమంటే ఆ అల్లా ఆజ్ఞను ధిక్కరించడమే సుమా. ఆ జీవి కర్మ సంచితం. మరుజన్మ తాలూకు దేహధారణపై ఈ జన్మలోని జనన మరణాలు ఆధారపడి ఉంటాయి. కాకా కుమార్తె బంధ విముక్తురాలైంది అన్నారు గుసగుసగా. తర్వాత నిర్వికారంగా కూర్చుని ఉన్న కాకా దీక్షిత్కు ఏకనాథ రామాయణంలోని ఒక పేజీలో తన వేలు గుర్తు పెట్టి చదువుకోమన్నారు. ఆ ఘట్టం వాలి మరణించినప్పుడు శోకిస్తున్న వాలి భార్య బిడ్డ బంధువులతో శ్రీరాముడు వాలి మరణం ఎంత సహజమో వేదాంత రీత్యా బోధించే ఘట్టం ఉన్నది. నీ భవబంధాలు తొలగించి నిన్ను నాలో చేర్చుకోవడానికి ముందుగా నీ సంపదను నీ బంధుమిత్రులను నేను హరిస్తాను అని భాగవతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా సాయినాథుడు ఆనాటి శ్రీకృష్ణునిగా సాక్షాత్కరించాడు దీక్షిత్ మనోనేత్రాలకు. బాబా ఇదే కాదు, ఇక ఇలాంటివి ఎన్ని వచ్చినా, ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా నీపై నా భక్తి సన్నగిల్లదు సాయి. నీవే నా సర్వదేవతా స్వరూప పరబ్రహ్మ స్వరూపివి అనుకున్నాడు దీక్షిత్. సాయి విశ్వ సాక్షి స్వరూపుడు, సాక్షి వర్జితుడు కూడా అని నమ్మాడు దీక్షిత్. అది అతడి అకుంఠిత భక్తి విశ్వాసాలకు జరిగిన పరీక్ష. ఆ నిజం అందరూ తెలుసుకోలేకపోయారు. ఒకరోజు షిరిడీలో ఉన్న ఒక వృద్ధురాలి కొడుకును పాము కరిచింది. సాయి సన్నిధికి వచ్చి బిడ్డను బ్రతికించమని వేడుకుందా వృద్ధురాలు. సాయి మౌనం వహించారు. ఆమె ఇంటికి వెళ్లి మరల వచ్చి గుండెలు బాదుకుంటూ తన కొడుకు మరణించాడని బ్రతికించమని సాయి కాళ్లా వేళ్లా పడింది. సాయి ఉలకలేదు, పలకలేదు. ఆయన చూపు ఏ దిగంతాలకు అవతల ఏ లోకాలలోనూ చిక్కుకుపోయినట్లుంది. దీక్షిత్ ఆ వృద్ధురాలి బాధ చూడలేక బాబాను ఆమె కొడుకును బ్రతికించమని చెప్పారు. బాబా రహస్యంగా అతడితో, తమ్ముడు, బావు, నీవిలాంటి బంధాల్లో చిక్కుకోవద్దు, నీకు తెలియదు. ఆమె కోరికతో ఆమె కొడుకును బ్రతికించాననుకో, ఆ కొడుకు ఆత్మ చేరవలసిన దేహం కాస్త తప్పిపోతుంది. ఈ దేహంతో ఈ జన్మలో అతడు చేయలేని ఎన్నో మంచి పనులు ఆ క్రొత్త దేహం కొత్త జన్మతో అతడు చేయగలడు. అది నాకు ఒక్కడికే తెలుసు. నేను ఇప్పుడు ఈ దేహంలో మరలా ఇతడి నుంచి బ్రతికించాననుకో, ఆ కొత్త దేహము జన్మ మంచి పనులు చేసే జీవిత సాఫల్యమో అతడు కోల్పోతాడు. తెలుసా, నీకోసం ఇతడిని బ్రతికిస్తే ఎంతటి అనర్థమో నీకు తెలీదు. నాకు తెలుసు. ఈ కుర్రవాడి జన్మ రహస్యంలోని పర్యవసానం నీవు భరిస్తావా? భరించగలవా? బాధ్యత వహించగలవా అన్నారు. కాకా దీక్షిత్ తన హద్దులేవో, తన అల్ప జ్ఞానం ఏమిటో తెలుసుకున్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోలేదు. ఆ వృద్ధురాలు బాబా తన కొడుకును బ్రతికించలేదని దుఃఖిస్తూ నిష్ఠూరపడుతూ బాబా పక్షపాతి అని ప్రచారం చేస్తూ వెళ్ళిపోయింది. బాబా శిలలా ఏ వికారము లేని మౌన ముద్రతో అర్ధ నిమీలిత నేత్రాలతో సృష్టి లయ కాలంలో సర్వం లయం అయిపోతున్న సమయంలో అర్ధ నిమీలిత నేత్రుడై యోగ సమాధిలో కూర్చుని ఉండే మహాకాల స్వరూపుడైన పరమశివునిగా గోచరించాడు దీక్షిత్ మనోనేత్రాలకు. అంతేకాదు, బాబా అప్పుడప్పుడు ఉల్లాసంగా కబీర్ దోహా పాడుతారు రాగయుక్తంగా. ఆ కబీర్ దోహా, శబ్ద్ బరాబర్ దన నహీ జో కోయి జానే బోల్, హీరాతో దామో మిలై శబ్ద్ హి నాహీ తోల్. అంటే శబ్దాలు అనగా అర్థవంతమైన బోధలు. అనే శబ్దాలు మాటల కంటే విలువైన ధనం ప్రపంచంలో ఏదీ లేదు. అర్థవంతమైన మహనీయుల బోధలనే శబ్దాల మాటల కంటే విలువైన ధనం ప్రపంచంలో ఏదీ లేదు. వజ్రాలు ధనం ఇచ్చి అనుకోవచ్చు. కాస్త కష్టపడితే అవి ఎక్కడైనా ధనంతో లభ్యమవుతాయి. కానీ సద్గురు వచనములు తుల లేనివి. వాటిని విలువ కట్టగల షరాబు సర్వ ప్రపంచాలలో లేడు. ఆ ధనం, ఆ మాట మనసుకు పట్టించుకోగలిగిన శిష్యుడు ప్రపంచంలో అతి ధనవంతుడు. కాకా దీక్షిత్ సాయిబాబా ఆ మాటలలోని ఆ విలువలేని వజ్రాలను ఎన్నిటినో పోగు చేసుకున్న ధన్యుడు. ఇవాటి రోజున మనం ఏం తెలుసుకున్నామంటే, కాపర్దేని డైరీలో ఏమీ రాయవద్దంటారు బాబా. ఒక సిఐడి కాపర్దే ఇంటికి ఒక స్నేహితుడిలా వచ్చి వాళ్ళ ఇంట్లోనే 3 నెలల పాటు ఉండి ఒకరోజు ఎవరూ లేని సమయంలో తను రాసిన డైరీలన్నీ తీసుకువెళ్ళిపోతాడు. ఎటువంటి విలువైన వస్తువులు తీసుకెళ్ళడు, ఆ డైరీలే వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళకి తగిన సమాచారం దొరకలేదు. అతడు వచ్చి బాబాతో విన్నవిస్తాడు, బాబా తను డైరీలన్నీ దొంగించాడు అని చెప్పననేసి.
అందుకే నేను రాయొద్దని చెప్పనన్నానని బాబా అని చెప్పని అంటారు. బాబా కరుణని, బాబా ఆశీర్వాదాలని చూసి కాపర్దే బాబా రెక్కల చాటున ఎంతోమంది చక్కగా హాయిగా ఉంటున్నారు, ఎవరికి ఏ కీడు రాదని చెప్పననేసి బాబాకి నమస్కారం చేస్తాడు. ఇక కాకా దీక్షిత్ కుమార్తె వత్సలి ఇంట్లో ఆడుకుంటుండగా ఒక పెద్ద చెక్క బీరువా తన మీద పడింది. అయినా కూడా బాబా వారి అపార కరుణ వల్ల ఆ అమ్మాయికి ఏమీ జరగలేదు. ఇక వత్సలికి జ్వరం తగులుతూ ఉంది. ఆ బిడ్డకి తగ్గించమని కూడా దీక్షిత్ అడగలేదు. అన్నీ బాబానే చూసుకుంటారు, ఇక నేను ఏమీ అడగాల్సిన అవసరం లేదు బాబానే అని చెప్పననేసి తను ఏమీ అడగడు. ఇక ఆ పాప చనిపోయినా కూడా, చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా దీక్షిత్ ఏమీ అడగలేదు. దీక్షిత్ బిడ్డ చనిపోయింది. కానీ శ్యామ్ అనే చాలా బాధపడతాడు. ఎందుకు బాబా దీక్షిత్ బిడ్డను బ్రతికించవచ్చు కదా అని చెప్పననేసి బాధపడతాడు. ఇక దీక్షిత్ తన బిడ్డ చనిపోయినందుకు కొంచెము బాధపడుతూ ఉంటే ఏకనాథ రామాయణంలోని ఒక పేజీ చూపించేసి చదువు అని చెప్పననేసి చెప్తారు బాబా. అప్పుడు అది చదివిన దీక్షిత్కి బాబా ఒక శ్రీకృష్ణునిగా, తనకి బోధ చేస్తున్న శ్రీకృష్ణునిగా కనిపిస్తారు. షిరిడిలోనే ఒక రుద్రాలి కొడుకు పాము కరిస్తే అతడు చనిపోవడము, ఆ వృద్ధురాలు బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకున్నా కూడా బాబా మాట్లాడకుండా ఊరుకోవడము, దీక్షిత్ ఆ వృద్ధురాలి బాధ చూడలేక బాబా బ్రతికించండి అని చెప్పి అడిగితే, నువ్వు ఈ బంధాలు చిక్కుకోవద్దు, అతని కోసం వేరే దేహం ఉన్నది, ఇక తను ఆ దేహంలో వెళ్ళేసి మంచి మంచి పనులు చేస్తాడు, ఆ కర్మని మనం తప్పించకూడదు, అతను వేరే మంచి పనులు చేయాలని చెప్పిననేసి బాబా చెప్తారు. ఇది ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు. ఓం నమః శివాయ. ఓం సాయినాథాయ నమః.